భారతదేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ మరొకసారి తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం బాది లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ఈ మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఒకే ఓవర్‌లో 30 పరుగులు రాబట్టడం విశేషం. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్ పైన విరుచుకుపడ్డాడు. తన సోదరుడు ముషీర్ ఖాన్ ఔటైన తర్వాత కూడా మైదానంలో అడుగుపెట్టి సర్ఫరాజ్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా అదరగొట్టేశాడు. టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా ఆ ఓవర్‌ను తను లక్ష్యంగా పెట్టుకుని ఏకంగా వరుసగా 6-4 అంటూ ఒకే దెబ్బకి 3 సిక్సులు, 3 ఫోర్లు బాదుతూ 30 పరుగులు పిండుకున్నాడు. అతని హిట్టింగ్‌కి స్టేడియం దద్దరిల్లిపోయింది. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సర్ఫరాజ్ తన పేరున లిఖించుకున్నాడు. ఇక 15 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. 20 బంతుల్లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ తన మెరుపు ఇన్నింగ్స్‌లో మొత్తం 20 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉండటం విశేషం. ప్రస్తుతం అయితే తను భీకరమైన ఫార్మ్‌లో ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే బీసీసీఐ వాళ్ళు ఏరి కోరి మరి అక్కడ అభిషేక్ శర్మను తీసుకొచ్చి జట్టులో పెట్టుకుంటున్నారు కానీ, ఇక్కడ ఈ అబ్బాయి దేశవాళీ క్రికెట్ నిజం చెప్పాలంటే మట్టిలో మాణిక్యం అనే ఈ అబ్బాయి సర్ఫరాజ్ ఖాన్‌ని ఎందుకని చాలా చిన్న చూపు చూస్తున్నారు అనేది గనుక గమనించినట్టయితే మాత్రం ఇది ఇంటర్నల్ పాలిటిక్స్ అనే అనుకోవాలి. ఎందుకంటే బీసీసీఐ వాళ్ళు ఎప్పుడూ కూడా సర్ఫరాజ్ ఖాన్‌కి ఏదో ఒక రకంగా వాళ్ళు అటు చెప్తున్నారు. ఒకసారి ఓవర్ వెయిట్ అని, ఇంకొకసారి ఇంకొకటని ఏదో ఒక రకంగా ఆహ్, చెక్ పెడుతుంటే వాటన్నిటిని కూడా సర్ఫరాజ్ ఖాన్ చాలా చక్కగా, అద్భుతంగా దాటుకుంటూ ఫస్ట్ బేసికల్లీ 15 కేజీస్ వెయిట్ తగ్గడం అయితేనేమి గానీ, లేకపోతే బ్యాటింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం అయితే గానీ, బౌలింగ్ చేయడం వల్ల గానీ ఇలా ఒకదాన్ని మించి ఒకటి చేసుకుంటూ చాలా చక్కగా, అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ కూడా తనకి జాతీయ జట్టులో అవకాశం ఇవ్వటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దేశవాళీ క్రికెట్ పెర్ఫార్మన్స్ చూసి దేశవాళీ క్రికెట్ నుంచి జాతీయ జట్టుకి సర్ఫరాజ్ ఖాన్‌ని బీసీసీఐ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.